హలో నమస్తే, నేను శ్రీనివాసరావు వాసనశెట్టి, నాది కాకినాడ. నేను యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తాను. నేను ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీలో నాకు కరుల్బాగ్ ఆఫీస్ ఉంది. నేను యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తున్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో వెహికల్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను. క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో నేను ప్రమోషన్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 అండి. యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ అంటే రస్టింగ్ వెహికల్స్, యాక్సిడెంట్ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టనండి. క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను ప్రమోషన్ చేస్తాను. ప్రమోషన్తో పాటుగా నేను ప్రతి 2 డేస్కి ఒకసారి డాక్టర్ కార్ ఎపిసోడ్ అని ఒక ఎపిసోడ్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే కొంతమంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు యంగ్ జనరేషన్స్కి కొన్ని విషయాలు కార్ మీద అంత ఐడియా ఉండదు. వాళ్ళ గురించే నేను ఈ ఎపిసోడ్ చేస్తూ ఉంటాను. తెలిసిన వాళ్ళకి ఎలాగో అది నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ గురించే ఈ ఎపిసోడ్ చేస్తూ ఉంటాను. వెహికల్ సంబంధించి హౌ టు ఫైండ్ అవుట్ ద జనరల్ యాక్సిడెంట్, హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్, హౌ టు మెయింటైన్ ద వెహికల్స్, ఈ సంథింగ్ వెహికల్ గురించి కొన్ని ఎపిసోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి. మై ఫాదర్ ఈజ్ అ మెకానిక్. మా ఫాదర్ వర్క్షాప్లో నేను 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా మారుతిలో, హైదరాబాద్లో నేను మారుతిలో 15 సంవత్సరాలు వర్క్ చేశాను. దానివల్ల నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అందువల్ల నేను బెస్ట్ వెహికల్స్ కస్టమర్కి ఇవ్వగలననే నమ్మకం నాకుంది 100%. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో. దానివల్లనే నేను ఈ ఎపిసోడ్ చేస్తూ నా వెహికల్స్ కూడా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాను. ఈ వారం ఎపిసోడ్ వచ్చేసరికి how to verify the documents, and what type of documents needs to the vehicle, how to verify the documents. అదర్ స్టేట్ వెహికల్స్ అవ్వచ్చు, లేకపోతే లోకల్ వెహికల్స్ అవ్వచ్చు, మనకి ఏ డాక్యుమెంట్ కావాలి, ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఏ విధంగా వెరిఫై చేయాలి అనే దాని గురించి ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ టాపిక్ వెళ్లే ముందు నాతో ఒక చిన్న విన్నపం అండి. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద టుడేస్ ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ చెప్పే ముందు నా సబ్స్క్రైబర్స్ కానీ, లేకపోతే కొంతమంది దగ్గర నుంచి నేను విన్న ఇన్ఫర్మేషన్ కానీ, కొంతమంది నాకు చెప్తా ఉంటారు, సార్ నేను ఒక 30 lakhs పెట్టి నేను ఇక్కడికి వచ్చి వెహికల్స్ కొన్నాను. ఒక ఇన్సిడెంట్ అండి, ఒక వ్యక్తికి జరిగిన ఇన్సిడెంట్. అది ఆయన పేరు చెప్పను, ఏరియా కూడా చెప్పను నేను. నాకు రీసెంట్గా నిన్న కూడా వచ్చింది ఫోను. ఆయన బిజినెస్ చేద్దామని ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చి XUV500లు, ఈకో స్పోర్ట్లు, బ్రేజా వెహికల్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు బ్యాంక్ ద్వారా తీసుకున్నారు, ఫైనాన్స్ సీజ్ చేసిన వెహికల్స్ తీసుకున్నారు, కొంతమంది డీలర్ దగ్గర తీసుకున్నారు, కొంతమంది అంతా కలెక్ట్ చేశారు. ఒక 30-35 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఈ వెహికల్స్ మీద. ఎవరైతే ఈ వెహికల్స్ ఇప్పుడు ఇప్పించారో ఆయన లేడు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే అతను అందుబాటులో లేడు. అతను ఏమైందో తెలియదు, అందుబాటులో లేడు. ఆ వెహికల్ గురించి సంబంధించి నాకు వాళ్ళు ఫోన్ చేసి దీని ఎన్ఓసీలు కావాలని చెప్పేసి నన్ను అడిగారు. ఆల్రెడీ అడుగుతున్నారు. ఒక 6 నెలల నుంచి జరుగుతుంది ఇది. నన్ను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఆల్రెడీ. ఇది 6 నెలల నుంచి జరుగుతుంది. అది ఏం జరిగిందో తెలియదు. అసలు ఎవరి దగ్గర బ్యాంకుల దగ్గర ఎక్కడ తీసుకున్నారో, ఫైనాన్స్ సీజులు కానీ బ్యాంకుల దగ్గర కానీ తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పేసి ఎవరు పెడితే వాళ్ళు నమ్మి వెహికల్ తీసుకుంటే రేపు పొద్దున్న ఎన్ఓసీ రావడం కానీ పేపర్లకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆయన అదే పరిస్థితిలో ఉంది. చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మనకి కొంచెం ఎక్కువైనా సరే క్లారిటీగా మన పేపర్లు వచ్చే వెహికల్, ఇమీడియట్లీగా అయిపోయే వెహికల్ మనం తీసుకోవడం అనేది మంచిది. అలాగే కొంతమంది ఇలా వెహికల్స్ పట్టుకెళ్ళి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఇక్కడికి వచ్చి లేదండి మేము మంచి వెహికల్ తీసుకోలేకపోయి మాకు వాళ్ళు మోసం చేశారు, లేకపోతే మేము వెహికల్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా 20-30 వేలు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వచ్చింది, దాని మీద ఖర్చు పెట్టవలసి వచ్చింది, అదే రకరకాల రీజన్స్. కొంతమంది కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, మంచిగా ఉన్నా మంచిగా ఉంటుంది, రకరకాల రీజన్స్, రకరకాల బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. మనం వేరే వాళ్ళని నమ్మి, ఎవరిని నమ్మి మనం వెహికల్ ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదండి. వెహికల్ అనేది ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా వెళ్ళాలి. వెహికల్ ఎవరైతే మీరు సెలెక్ట్ చేస్తారో, ఎవరైతే ఇక్కడ మీకు ఇప్పించడానికి ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఉన్న మాయలు తెలిసి ఉండాలి, మర్మాలు తెలిసి ఉండాలి ఇక్కడ. అదేవిధంగా వెహికల్ మీద అంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెహికల్స్ మీద ఇక్కడ ఉన్న మాయలు మంత్రాలు తెలియాలి.
అతనికి ఆ వెహికల్ మీద గ్రిప్ ఉండాలి. ఇంజిన్ సైడ్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, రస్టింగ్ కానీ, ఎవ్రీథింంగ్ అన్ని కోణాల్లో పేపర్ వైజ్, డాక్యుమెంటేషన్ వైజ్ కూడా అతనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే బెస్ట్ వెహికల్ ఇవ్వగలరని నా ఉద్దేశం. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మీరు మంచి వెహికల్ తీసుకోండి. అంతేగాని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని విషయాల్లో మనం ఎంక్వైరీ చేస్తాం. ఏదైనా కొనాలన్నా అన్ని విషయాల్లో ఎంక్వైరీ చేస్తాం. ఉదాహరణకి మనం మన ఇంట్లో పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలన్నా బెస్ట్ స్కూల్ ఏంటి, మన ఏరియాలో కానీ, పక్క ఊర్లో కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా సిటీలో కానీ మనకి బెస్ట్ స్కూల్ ఏంటి అని ఎంక్వైరీ చేస్తాం. చాలా మందిని ఎంక్వైరీలు అడుగుతారు. కొంచెం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, బాగా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళని, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా ఏ స్కూల్ అయితే బెటర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ స్కూల్లో అతను జాయిన్ చేస్తారు బికాస్ ఆఫ్ మన పిల్లవాడి భవిష్యత్తు కోసం. అండ్ దెన్ సేమ్ టు సేమ్ మన ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ చేయించాలన్నా సరే, ఏ ఆపరేషన్ అయినా సరే ఆ ఆపరేషన్ సంబంధించిన బెస్ట్ డాక్టర్ ఎక్కడ అని ఎండి చదివాడా, ఎంఏబిఎస్ చదివాడా, ఏ హాస్పిటల్లో మంచిగా చేస్తారు, ఏ హాస్పిటల్లో మంచిగా చూస్తారు అని చెప్పి ఆ హాస్పిటల్లో మనం ఆ ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా కారు అనేది మన ఇంటితో సమానం. మన కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారు సడన్ గా బ్రేక్ డౌన్ అయితే, ఆగిపోతే మళ్ళీ అది రోడ్డు మీద నిలబడుతుంది. అంటే మన ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీద ఉంచుతుంది అది. అదేవిధంగా కారులో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఏమైనా జరిగిందంటే మన ఫ్యామిలీ మొత్తం అందులో ట్రావెల్ చేస్తాం, డిస్టర్బెన్స్ అవుతుంది. అందువలన కారు సెలెక్ట్ చేసేటప్పుడు అండి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కారు మీకు ఎవరైతే చూపిస్తున్నారో అతనికి ఏ అర్హత ఉందో అనేది ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి, స్కూల్కి, కాలేజీలకి ఏ విధంగా ఎంక్వైరీ చేశారో కార్ల గురించి కూడా ఎంక్వైరీ చేయండి. చేస్తే మీకు బెస్ట్ వెహికల్ దొరుకుతుంది. మీరు మోసపోరు. మోసం అనేది అన్ని చోట్ల ఉంటుందండి. ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ వెహికల్స్లోనూ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ వెహికల్స్లో ఉంటుంది, ముంబై అన్ని వెహికల్స్లోని అన్ని రకాల వెహికల్స్ ఉంటాయి. గుడ్ మంచి అన్ని, అంటే రత్నాలు, రాళ్ళు, వజ్రాలు, డైమండ్స్ అన్నీ ఉంటాయి. అన్ని చోట్ల ఉంటాయి. మనుషులు కూడా అలాగే ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఇక్కడనే కాదు, ఎక్కడన్నా, నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ, ఎనీవేర్ ఇన్ ఇండియా. సో దట్స్ వై మీరు వెళ్ళే ట్రాక్ కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే వ్యక్తి కానీ, మీరు వెళ్ళే ట్రాక్ కానీ, మీరు ఆలోచించే విధానం కానీ, వాట్ యువర్ థింకింగ్ ఈజ్ రైట్ వే, అది మీరు చేసుకోవటంలో ఉంటుంది. అదే బ్యాడ్ వెహికల్, గుడ్ వెహికల్ అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు వెళ్ళే విధానం బట్టి ఉంటుంది. దాన్ని బట్టి వెళ్ళండి. ఈ రోజు ఎపిసోడ్ దాన్ని బట్టి వెళ్తే మీకు మంచి వెహికల్ దొరుకుతుంది. హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ డ్రైవింగ్, కేర్ఫుల్ డ్రైవింగ్. మనం కారు కొనుక్కోవడం ఒక ముఖ్యం కాదండి. మనం డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఇన్సిడెంట్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన లైఫ్ తలకిందులు అయిపోతుంది ఒక్క ఇన్సిడెంట్ జరిగిందంటే. అందువలన డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉంది. ఈ డ్రైవింగ్ గురించి నేను వేరే సపరేట్ ఎపిసోడ్ చెప్తాను నేను. ఎందుకంటే కారు ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి కారు కొనుక్కోవడం మనం ఆనందం కాదండి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మన లైఫ్ చాలా ముఖ్యమైంది. ఆ కారు కొనుక్కుని మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికే కొనుక్కుంటున్నాం. అందువలన డ్రైవింగ్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ వస్తే వెహికల్ కొనుక్కున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేయాలి, వెహికల్ని ఎలాగ మనం చూడాలి. ఫస్ట్ మనం వెహికల్ కొనుక్కునేటప్పుడు వెహికల్ మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ మీదకి రావాలి. డాక్యుమెంట్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, మొత్తం అన్ని పేపర్స్ అది ఆన్లైన్లో చెక్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో చెక్ చేయనప్పుడు దాని మీద ఏమైనా ఫైనాన్స్ ఉంటే కంపల్సరీ ఫైనాన్స్ క్లియర్ అయిందా, 35 ఉందా, 35 ఉంటేనే మనం ముందుకెళ్ళాలండి. లేదండి ఫైనాన్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాం, మీరు తీసుకోండి అని చెప్తారు చాలామంది. ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోవద్దండి. నథింగ్ డూయింగ్. ఫైనాన్స్ క్లియర్ అయ్యి 35 చూపిస్తేనే ఆ వెహికల్ తీసుకోండి. 35 కూడా అది ఒరిజినలా, డూప్లికేటా, డమ్మీ తయారు చేశారా చెక్ చేసుకోండి. 100% లోన్ క్లియరెన్స్ 35 ఉంటేనే బండి కొనండి, లేకపోతే కొనొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళొద్దు. వాళ్ళు డబ్బులు కడతానంటారు, డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు 4 చేతులు మారిన తర్వాత అది డిలే అయిపోతుంది, వద్దు. అలాగే ఒరిజినల్ ఆర్సీ, 100% ఒరిజినల్ ఆర్సీ చూపించాలండి. ఒరిజినల్ ఆర్సీ చూపించకుండా ఎట్టి పరిస్థితుల్లో బండి కొనొద్దండి. ఫోటోలో చూపిస్తారు, జిరాక్స్ కాపీ చూపిస్తారు, షోరూంలో ఉందండి, అక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి, కస్టమర్ సొరుగులో పెట్టేశాడు, ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళాడు, అది ఇది చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో అడ్వాన్స్ ఇవ్వండి. పేమెంట్ చేసాడో మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒరిజినల్ ఆర్సీ చూసుకోండి. ఒరిజినల్ ఆర్సీ కొంతమంది ఏమవుతుందంటే, కొంతమంది వెహికల్స్ని కుదవ పెడతారు, అంటే తాకట్టు పెడతారు. వెహికల్ ఒకరి దగ్గర పెడతారు, ఆర్సీ ఒకరి దగ్గర పెడతారు. వెహికల్ వాడు చూసి చిరాకు వచ్చేసి ఆ వెహికల్ని అమ్మేస్తారు. ఆర్సీ ఉండదు. ఆర్సీ వస్తుంది కదా ఈ లోపల,
వీడికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుందాం అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. దానివల్ల డిలే అయిపోయి వెహికల్స్ స్టక్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. ఇప్పటికి నేను ఒక 350 370 వెహికల్స్ అమ్మండి. ఏది కూడా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఏది కూడా ఎన్ఓసి ఆగదండి. అలాగే వెహికల్స్ మీద కంప్లైంట్స్ కూడా నాకు రావు. ఎందుకంటే నేను వెహికల్స్ని 100% క్వాలిటీ వెహికల్స్ని తీసుకుంటానన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను చదువుకున్న చదువు కానీ మా నాన్నగారు నేర్పించిన మెకానిక్ వర్క్ కానీ నేను చేసిన షోరూంలో చేసిన ఎక్స్పీరియన్స్తో నేను 100% క్వాలిటీ వెహికల్ ఇస్తాను. అదేవిధంగా వెహికల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను, పేపర్లు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. పేపర్లు వస్తాయి లేదు ప్రతి చెక్ చేసుకుంటాను. అది వచ్చే కదా ఆర్సీ చూపించి ఆ ఆర్సీ అది ఒరిజినల్ అని నేను అమ్మనండి. అది కూడా డూప్లికేట్ అయ్యి ఉంటుంది. దొంగ వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు దానికి డూప్లికేట్ ఆర్సీ తయారు చేస్తారు. అది కూడా నేను చెక్ చేసుకుంటాను. 100% ఆన్లైన్లో చెక్ చేసుకుంటాను. పిన్ టు పిన్ చెక్ చేసుకుంటానండి. 100% ఫైనాన్స్ ఉందో లేదో కేర్ఫుల్ చూసుకోండి. ఆన్లైన్లో ఫైనాన్స్ చెక్ చేసుకోండి. ఆడు ఒరిజినల్ ఆర్సీ ఇచ్చినప్పటికీ ఆ ఒరిజినల్ ఆర్సీ ఒరిజినల్ డూప్లికేట్ అతను తయారు చేశాడా మ్యానుఫ్యాక్చర్ చేశాడా అది కూడా చెక్ చేసుకోవాలని 100% అది వేరే సిస్టమ్ ఉంటుంది. దాంట్లోంచి అది చెక్ చేసుకోవడం జరుగుతుందండి. అప్పుడు ఆ ఒరిజినల్ ఆర్సీయే కాదా అనేది కూడా మనం చూసేప్పుడు 100 రూపాయల నోటు 500 నోట్లు ఫేక్ చేస్తున్నారు. అలాగే చదువుకున్న సర్టిఫికేట్లు ఫేక్ చేస్తున్నారు మనకి. అలాగే ఒక ఆర్సీని ఫేక్ చేయటం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదండి. పాస్పోర్ట్ కూడా ఫేక్ పాస్పోర్ట్లు వస్తున్నాయి. ఒక కార్ ఆర్సీని ఫేక్ చేయటం అనేది పెద్ద విషయం ఏం కాదు. కానీ దొబ్బుకొచ్చిన ఎక్కడి నుంచన్నా దొంగిలించిన బండిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కాబట్టి అదే నెంబర్తో ఎట్టి పరిస్థితుల్లో అమ్మరు. వేరే నెంబర్ వేస్తారు. వేరే నెంబర్ వేసిన ఛాస్ నెంబర్ మారుతుంది. ఆ ఛాస్ నెంబర్ ప్రింట్ చేయొచ్చు. లేకపోతే అదే ఛాస్ నెంబర్తో ఇంకో ఆర్సీ తయారు చేసి నెంబర్ మార్చొచ్చండి. చాలా మ్యాజిక్లు ఉంటాయి. ఈ ఆర్సీ ఒరిజినల్ కాదా అనేది నేను ఆన్లైన్లో చెక్ చేస్తాను. దానికి వేరే ప్యాటర్న్ ఉంటుంది. అది చెడ్డ లెంతీ ప్యాటర్న్ అండి. అది లెంతీ ప్యాటర్న్. అందువల్ల కంపల్సరీ పేపర్ చూపిస్తేనే వెహికల్ తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పేపర్ చూపిస్తే వెహికల్ తీసుకోవద్దండి. ఇది నా సలహా. అందుకని దయించి జనాలు కేర్ఫుల్గా వెహికల్ కొనుక్కోండి. ఢిల్లీ వచ్చి మోసపోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండి వెహికల్ కొనుక్కుంటే మీకు మోసం అనేది జరగదు. పేపర్స్ డిలే అవ్వటం అనేది ఒక పార్ట్. అది ఆఫీస్లో చేసే పార్ట్. మనం అప్లై చేయటం వరకే పేపర్లు ఆఫీసులో కొంచెం డిలే అయిందంటే పర్లేదు. ఒక 10 రోజులు 15 రోజులు లేకపోతే నెల రోజులు 2 నెలలైనా నష్టమేం లేదు. కానీ 100% అది వస్తుందా లేదా అనేది చూసుకోవాలి కంపల్సరీ. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల నా యూట్యూబ్ దయించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. 9346242721 అండి. నాది కాకినాడ. నా పేరు శ్రీనివాసరావు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి. నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సేఫ్ జర్నీ అండ్ కేర్ఫుల్ డ్రైవింగ్. సేఫ్ జర్నీ అండ్ కేర్ఫుల్ డ్రైవింగ్. Don't purchase the rusting vehicles. Please avoid the rushing vehicles. Thank you very much. Namaste.